18 అధ్యాయములు 700 శ్లోకముల తాత్పర్యమే ఈ సంపూర్ణ భగవద్గీత. భగవద్గీత 7వ అధ్యాయము జ్ఞాన విజ్ఞాన యోగము. తన సంపూర్ణ రూపము యొక్క జ్ఞాన విజ్ఞానములను తెలుపుదనని ప్రతిజ్ఞ చేసి ఇప్పుడు భగవానుడు ఆ స్వరూప తత్వజ్ఞాన దుర్లభత్వమును గూర్చి తెలుపుచున్నాడు. మనుష్యానాం సహస్రేషు కచ్చిద్యతతి సిద్ధయే యతతామపి సిద్ధానాం కచ్చిన్మాం వేత్తి తత్వతః. వేల కొలది మనుష్యులలో ఎవడో ఒకడు మాత్రమే నన్ను గూర్చి తెలుసుకున్నటకు ప్రయత్నించును. అట్లు ప్రయత్నించిన వారిలో కూడా ఒకానొకడు మాత్రమే మత్పరాయణుడై నా తత్వమును అనగా నా యథార్థ స్వరూపమును ఎరుంగును. ఇచట మనుష్యులు అను పదప్రయోగము యొక్క వైశిష్టమేమి? మనుష్య జన్మ చాలా దుర్లభము. భగవంతుని అపార కృప వలననే ఇది లభించును. భగవత్ప్రాప్తి సాధనకు మానవులందరికీ జన్మతోడనే అధికారము సిద్ధించును. జాతి వర్ణాశ్రమ దేశ భేదములు ఈ విషయమున ప్రతిబంధకములు కావు. ఇంతేగాక మనుష్యేతర జన్మలయందు ప్రత్యేక కర్మాచరణములకు అధికారము లేదు. ఇతర ప్రాణులు భగవత్ప్రాప్తికై సాధన చేయజాలవు. పశు పక్షి కీట పతంగాది తిర్యగ్యోనులలో జన్మించిన ప్రాణులకు సాధన చేయు శక్తి గాని యోగ్యత గాని ఉండవు. దేవతలు మొదలగు వారికి శక్తియున్నను భోగానుభవముల ఆధిక్య కారణముగా ప్రత్యేకముగా అధికారము లేనందున వారు సాధన చేయజాలరు. త్రియక్కులలో గాని దేవతలలో గాని ఎవరికైనను పరమాత్మ జ్ఞానము కలిగినచో అది భగవంతుని యొక్క లేక మహాపురుషుల యొక్క విశేష దయా ప్రభావ మహత్వముల వలననే అని భావింపవలెను. మానవులలో 100కి 1,000,000 ఒక్కరు మాత్రమే భగవత్ప్రాప్తికై సాధన చేయుచుందురు అని అనుటలోని విశేషమేమి? భగవత్కృపా విశేషముచే మానవ జన్మ లభించినను జన్మ జన్మాంతర సంస్కారముల ప్రభావమున భోగముల యందు మిక్కిలి ఆసక్తియుండుట వలనను భగవంతుని యందు భక్తి శ్రద్ధలు లేకుండుట వలనను లేక తక్కువగా ఉండుట వలనను మనుష్యులలో ఎంతో మంది ఈ మార్గము వైపునకే తిరిగి చూడరు. ఉత్తమమైన పూర్వ సంస్కారములు గలవాడును భగవంతుని యందును మహాపురుషుల యందును శాస్త్రముల యందును భక్తి శ్రద్ధలు కలిగియున్నవాడును పూర్వ పుణ్య విశేషము వలనను భగవత్కృప వలనను సత్పురుషుల సాంగత్యము లభించిన వాడును అయినవాడు ఎవడైనను 100కి 1,000,000 అట్టివాడు మాత్రమే ఈ మార్గమునందు ప్రవృత్తుడగుటకు ప్రయత్నించును. భగవత్ప్రాప్తికై ప్రయత్నించు వారిలో ఎవరో ఒక్కరు మాత్రమే భగవత్తత్వమును తెలుసుకొనగలరు అని అనుటకు కారణమేమి? అందరును ఏల తెలిసికొనజాలరు? పూర్వ సంస్కారములను శ్రద్ధయు ప్రీతియు సత్సాంగత్యము క్రియావైవిధ్యములు మున్నగువాని కారణమున అందరి సాధనలను ఒకే రీతిగా ఉండవు. అహంకారము మమకారము కోరికలు ఆసక్తి సంగదోషాది కారణముల వలన అనేక విధములగు విఘ్నములను కలుగవచ్చును. కనుక చాలా కొద్ది మంది మాత్రమే భక్తి శ్రద్ధలతో సాధనను సంపూర్ణముగా చేయగలరు. ఆ సాధన ఫలస్వరూపముగా ఈ జన్మయందే భగవంతుని సాక్షాత్కారమును పొందగలరు. యథాతథాం ప్రయత్నించువారు అను విశేషణముతో పాటు
సిద్ధానాం అను పదమును ప్రయోగించుటలోని ఆంతర్యమేమి? భోగములలో చిక్కుకొని విషయాసక్తులైన మనస్సులతో పోల్చినప్పుడు పరమాత్మ ప్రాప్తి పరమ సిద్ధికై ప్రయత్నించువారును సిద్ధులేయని ఎరుంగవలెను. సర్వే జన సుఖినో భవంతు.